సందర్భంగా చెప్పారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. రైట్ సార్. వెంకటరెడ్డి గారు. బలరాం గారు నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరికీ. ఎస్ సార్. నాకు నేను షర్మిల గారి స్టేట్మెంట్ చూసినాక అసలు ఎంతకి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదంటే ఆమెకి ఏమన్నా దుకాణం సర్దుకొని వెళ్ళిపోతారా అనేది భవిష్యత్తులో మనకు కూడా కనపడిద్ది కదా అని క్లియర్ గా కనపడతా ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు, పాదయాత్ర కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టారు, ఈ కాంగ్రెస్ పార్టీ మొహాన్ని ఉమ్మేయమన్నారు, అయిపోయింది. దాని తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టి ఇంతకంటే గట్టిగా తిట్టారు కాంగ్రెస్ పార్టీని. దాని తర్వాత ఆ తెలంగాణలో ఉన్న పార్టీని మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేశారు. నేను తెలంగాణ మట్టి, తెలంగాణ ముద్దు బిడ్డ, నేను ఆడబుట్టే కానీ నేను ఏడపిల్లనే రకరకాలు ఎన్ని అయిపోయినాక ఇప్పుడు ఆమె కనీసం పోటీ చేసిన స్థానంలో డిపాజిట్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాలు మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత? 3 ఎలక్షన్లో వరుసగా చూసుకుంటే 1.5 అనుకుంటే ఒకసారి 1.8, ఇప్పుడేమన్నా 2.1కి 2% అటు ఇటుగా ఉంది. వాళ్ళు 40% వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్ల పార్టీ, ఈ పిల్లలన్నీ వచ్చి మా లాంటి గెలవాలంటే ఆ గల్ల చొక్కా వేసుకున్న ఆ పిల్లాడే ఈ సోనియా గాంధీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గడగదలాడించి మీకు 0 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఎలక్షన్లో పరిమితం చేశాడు. ఈ రోజు తెల్ల చొక్కా వేసుకున్నాడు, ఆ రోజు గల్ల చొక్కా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5,45,000 మెజారిటీతో పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 67 సీట్లు గెలిపించుకున్నాడు. తర్వాత 151 వచ్చింది. ఈ రోజు 11 సీట్లే రావచ్చు, బట్ 40% ఓటింగ్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. 1,32,00,000 మంది ఓటేశారు. ఈ దేశంలో లార్జెస్ట్ పార్టీల్లో ఓట్లు సాధించినటువంటి పార్టీలో తెలుగుదేశం 7వ స్థానంలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో మొదట బీజేపీ ఉంటే 2 కాంగ్రెస్ ఉంది, అత్యధిక పార్లమెంట్ ఓట్లు సాధించినటువంటి పార్టీగా. సో మీరు మమ్మల్ని పిల్ల పార్టీలు అంటే అసలు మీకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ హోదా లేదు. ఇది సిగ్గుచేటు. ఎందుకు నేను అన్నమాట 10 ఏళ్ళు భారత పార్లమెంట్ లో అపోజిషన్ గా లేదు మీకు స్థానం. ఇప్పుడు వచ్చింది 99 గెలిచారు కదా, 90 సీట్లు గెలిచినాక ఇప్పుడు వచ్చింది అపోజిషన్. 10 ఏళ్ల తర్వాత ఒక 15-20 రాజకీయ పార్టీలు కలిస్తే తప్ప మీకు అపోజిషన్ వచ్చేటటువంటి పరిస్థితి లేకపోతే మీరు కదా అన్ని పిల్ల పార్టీలను కలుపుకొని కనీసం ఈరోజు 230కో 220 మీకు ఫిగర్ అనేది రీచ్ అవ్వడానికి మీరు అనేక పిల్ల పార్టీలు కలిస్తే మీకు ఆ ఫిగర్ వచ్చింది. లేదంటే మీకు 543లో మీ స్థానం ఎంత? 99. అంటే 3 అంకెల డిజిట్ రాలా. 543లో మీకు 3 అంకెల డిజిట్ రాలా. అందరూ కలిపితే సమాజ్వాదీ, తృణమూల కాంగ్రెస్, డిఎంకే, శివసేన, యూబీటీ, ఎన్సీబీ, శరద్ పవార్, ఇంకా చిన్న చితక పార్టీలు, సిపిఎం ఒక 4, ఆర్జేడీ అన్ని కలిపితే మీకు 234. ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి రాలా. ఇక మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శ చేసే స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉంది? దమ్ముగా రాజీనామా చేసాం, మీరు వద్దనుకున్నాం, వద్దు మీతో మాకు అవసరం లేదు అనుకున్నాం, రాజీనామా లెటర్ ఇచ్చి మాతో వస్తే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అని చెప్పాం, రావద్దని చెప్పాం. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారితో నడిస్తే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అని చెప్పిన రాజీనామా చేసే తీసుకున్నాం, బై ఎలక్షన్లు ఫేస్ చేసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి మాకు. మేము అతి పెద్ద పార్టీగా ఉన్నాం ఈరోజు. మీరు మమ్మల్ని పిల్ల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఇంక అంతకంటే ఏం వ్యాఖ్యానాలు చేయాలి? మీరు ఇప్పుడు ఇంకేదన్నా ఉంటే మాకేమన్నా మద్దతు ఇవ్వండి, మాకేమన్నా అంశాల వారీగా మద్దతు ఇవ్వండి, ఇదిగోండి కలిసి పోరాడదాం. అలాంటి స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తే ఒక హుందాతనంగా ఉంటది. అది అంశాల వారీగా వెళ్ళి మద్దతు ఇవ్వాలా లేదా అనే దాని మీద ఆలోచించి ఆ విషయాల మీద నిర్ణయం తీసుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా. మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలా? 3 జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసాం, దాంట్లో 45%, 50%, 40% ఓట్లు సాధించాం. ఈ రోజు కూడా బలమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేరే రాష్ట్రానికి జోలికి వెళ్ళాలా? సో మమ్మల్ని మీరు పిల్ల పార్టీ అన్నారు కదా, ఇదే పిల్ల పార్టీకి అవసరం 2024లో వచ్చింది. మస్తాన్ వలి అన్న మీది మంది ఒకటే జిల్లా, మీరు గుంటూరు టౌన్, నాది వేమూరు. ఇదే 2024లో ఇదే పిల్ల పార్టీ అవసరం మీకు వచ్చినప్పుడు పిల్ల పార్టీ అనే అనుకోని ఆ రోజు వచ్చి మద్దతు కూడగట్టడానికి అడగండి, మాకేమైనా మద్దతు ఇస్తారా అని చెప్పి. ఎందుకంటే కాలం ఒకేలాగా ఉండదు కదా, ఖచ్చితంగా అవసరం ఏర్పడుతుంది. ఇదే ప్రాంతీయ పార్టీ లేకపోతే ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి లేదు, మీరన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్డీఏ కూటమి లేదు. ఆ ప్రాంతీయ పార్టీలతోనే అధికారాన్ని వాళ్ళు పంచుకున్నా మీకు ఈరోజు అపోజిషన్ హోదా దక్కి కనీసం మీరు 230 స్థానాలు మీకు కూటమి సాధించగలిగిన
ఆ ప్రాంతీయ పార్టీలు, ఆ పిల్ల పార్టీలు అన్నటువంటి ఆ పార్టీలు ఉండబట్టే మీరు సాధించగలిగారు. సో మేము ఏ రాజకీయ పార్టీలో ఎప్పుడు విలీనం చేయం, మేము ఒంటరిగానే పోరాడతాం, మేము ఒక సిద్ధాంతాల ప్రకారం వెళ్తున్నాం, అది ఓడిపో ఉండొచ్చు. సో మా సిద్ధాంతాలను అయితే మేము పక్కదారి పట్టించేసి అవసరం కోసం మేము వెళ్ళి వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అదే విధంగా ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కదా, బెయిల్ కోసం ఇంకో కోసం. 16 నెలలు గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు 200 బిల్లులు పెడితే 200 బిల్లులకి 68 బిల్లులు పెడితే 68 బిల్లులకి మద్దతు తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు. 200 సార్లు కోర్టుకి వాయిదాలు ఉంటే వాయిదాలు వెళ్ళకపోయినా కోర్టు నుంచి మీకు ఊరట దొరుకుతున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా కోసం 2019లో మీకున్న 5 పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు. మీరు మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి గారు 35 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు కలిసి ఉన్నప్పుడు మీ బిల్లులతో, మీ యొక్క మద్దతుతో రాజ్యసభ బిల్లుల్లో సాధించుకునేటటువంటి పరిస్థితిలో రాష్ట్ర అవసరాలను ఎందుకు మోడీ